truth will break your chains. We have the key. Open your eyes and see. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కూడా మొన్న మేము బయలుదేరుతున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం కదా, తర్వాత కూడా ఇంకా షాపింగ్కి వెళ్ళాము, తర్వాత ఒక రిసెప్షన్ ఉండింది. అదంతా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఈరోజు నేను ఛానల్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. బర్త్డే అనమాట, లక్ష్మీ వ్లాగ్స్ బర్త్డే. అందుకనే హోటల్ పార్టీ పార్టీ ఇస్తున్నాం మీకు. వ్లాగ్స్ బర్త్డే ఎస్. ఇంకా మేము స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వచ్చాము. సాహెబ్ బాబీక్యూ ఉంది కదా అక్కడికి, ఇది అక్కడ అనమాట. ఇంకా నుంచి లోపలికి వెళ్ళాము. బట్ టైం ఉండింది కదా మాకు, వచ్చిన తర్వాత స్లాట్ లేదనమాట. సో యోధా ఆకలిస్తుందని అన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, 2:30 అట్లా అవుతుంది కదా. సరే పైన స్కై బార్ ఉంటుంది, అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న తినిపిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ దిగ్గానే పార్కింగ్ చేసేసి అక్కడ కనుక్కున్నాము, టైం పడుతుంది అన్నారు. సో ఇంక ఇక్కడికి వెళ్ళాము, ఇది అక్కడ అనమాట. ఇక్కడ లోపల చాలా బాగుంది డెకరేటింగ్ అంతా, చూస్తున్నారా? అసలు ఫొటోస్ దిగడానికి వచ్చినట్టుగా అనిపించింది. చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ధీరన్ యోధ వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపించేసుకొని కిందికి వెళ్దాం అనుకున్నాము. బయట కూడా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. బట్ ఎక్కువ ఏం షూట్ చేయలేదు, కొద్దిగానే షూట్ చేసాము. బట్ ఫొటోస్ మాత్రం చాలా తీసుకున్నాము. యాక్చువల్గా ధీరన్ యోధకి అలో లేదు, బట్ ఆఫ్టర్నూన్ టైం కదా, ఇంకా చేయికి బ్యాండేజ్ చేసి అలో చేశారు వీళ్ళ కోసమే అని చెప్పేసి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపిద్దామని వచ్చాము అని సరే అని చెప్పేసి అలో చేశారు. ఈవినింగ్ టైంలో అయితే అసలు అలో చేసేవాళ్ళు కాదు. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఇంకా ఆ లోపు అవి తినేస్తున్నారు. ఒక 15 minutes అలా టైం ఉండింది. ఇంకా అవి తినిపించేసుకొని వెళ్దామని ఇక్కడ కూర్చున్నాము. ఇవి తినేసి ఇంకా కిందికి వెళ్ళిపోయాము లంచ్ చేయడానికని. లంచ్ చేసిన తర్వాత ఇదనమాట, ఇంకా బయటకు వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళదులే, కొంచెం ఎటైనా వెళ్దాం అనుకున్నాము. నియర్ బై అయితే ఏఎంబీకి అనుకున్నాము. ఇంకా చాలాసార్లు వెళ్ళాం కదా, డిస్టెన్స్ కూడా ఎక్కువే ఏదైనా అని. ఇంక ఇక్కడ ఇనార్బిట్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఏమైనా షాపింగ్ చేద్దామని, జస్ట్ అలా చూద్దామని చెప్పేసి ఇంకా ఇనార్బిట్కి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఫుల్ రష్ అసలు, ఇక్కడ కూడా చాలా ఉండింది. పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది, చూస్తున్నారా? ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి కదా కంటిన్యూషన్గా, ఇది సండే కాబట్టి ఇంకా ఫుల్ రష్ ఉంది. సరే ఇంకా కాసేపు ఉండేసి వెళ్దామని చెప్పేసి మళ్ళీ తొందరగానే వెళ్ళాలి, ఈవినింగ్ రిసెప్షన్ ఉంది కదా, ఇంకొంచెం టైం ఉండింది. ఇంకా వీళ్ళతో పాటు వచ్చాము. తీసుకెళ్లకుండా వెళ్తే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు కదా. ధీరన్ యోధ షాపింగ్ మాల్కి వెళ్దామని అంటే సరే అని ఇటు వచ్చాము. ఇంక ఇక్కడ కూడా డెకరేటింగ్ అంతా చాలా బాగుంది. ఇనార్బిట్ మాల్లో క్రిస్మస్ కదా ఆ డెకరేషన్ అనమాట. ఇంకా అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా రష్ అయితే ఫుల్ ఉంది, ఇంకా హాలిడే కదా అలా అని చెప్పేసి చాలా కలర్ఫుల్గా కలకలాడుతుంది అనమాట ఇనార్బిట్, చాలా రష్తో. ఇంకా ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. బాగుంది డెకరేటింగ్ అంతా. అంటే అన్ని మాల్స్లలో క్రిస్మస్కి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు కదా. ఎవ్రీ ఇయర్ అయితే క్రిస్మస్ రోజుల్లో బయటికి వెళ్ళేది, ఇప్పుడు అలా వెళ్ళలేదు కదా. ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఈ మాల్కి వచ్చాము. ఇంక ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ వచ్చిన రెస్టారెంట్ ఇదే, చట్నీస్.
ఇంక ఇక్కడ చెప్తున్నాను, ధీరను చిన్నప్పుడు చాలా తిరుగుతూ ఉంటాం కదా, అయితే చిన్నప్పుడు తీసుకెళ్ళాము ధీరన్ని బయటకి. బట్ వాడు ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాడికి సపరేట్గా ప్లేట్ పెట్టుకొని అలా స్పూన్తో తిన్నాడనమాట. అందుకని చెప్పేసి నువ్వు ఫస్ట్ వచ్చిన రెస్టారెంట్ అని చెప్తున్నాము. ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్కి ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ మేమైతే ఫుల్గానే తినేసాము, తినే ఓపిక అస్సలు లేదు. ఇంకా యోధ ఈ మాల్కి వచ్చినప్పటి నుంచి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, ఆకలేస్తుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిద్దామని ఇక్కడికి వచ్చాము. వాళ్ళు సరిగ్గా తినలేరు, ఎప్పుడు వెళ్ళినా అలానే అవుతుంది, అసలు తినరు. ఇంకా బయటకు వచ్చినప్పటి నుంచి ఆకలేస్తుంది అని అంటారు. సో ఇక్కడ వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా రఘు తీసుకొస్తున్నాడు వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా బర్గర్ కూడా కావాలంట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము ఫుడ్ కోర్ట్లో. మాస్క్ పెట్టుకొని తింటున్నావా? రఘు చైర్ తీసుకోరా, అక్కడ చైర్ కూర్చున్నా, నువ్వు కూర్చో, నాన్న తెచ్చుకుంటా. కూర్చోది నాన్న ఇదన్. అలా ఫ్రైస్ ఇంకా కోక్ బర్గర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఇక్కడ బెలూన్స్ ఉంటాయి కదా, వాటి కోసం యోధ అది కావాలి అని అంటున్నారు. ఇంకా అంతే, వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంకా వీడు పోయేసి ఏరోప్లేన్ తెచ్చుకున్నాడు. ధీరను వద్దని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత వీడు తెచ్చుకున్నాక వీడు కూడా ఆడుతున్నాడు నాతో, నీకు కూడా కావాలా బిడ్డ అంటే కావాలమ్మా అని చెప్తున్నాడు. అప్పుడు సరే వద్దంటామేమో అని చెప్పేసి వాడు వద్దన్నాడు. బట్ ఇంకా రఘు వెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నాడు ధీరన్కి అంటే హెలికాప్టర్ కావాలంట. ఇంక ఇక్కడ రఘు చెప్తున్నాడు, హేమ ఉంటుంది కదా అంటే సినిమాస్లో యాక్ట్ చేస్తుంది కదా, తను వెళ్తుందంట, నేను చూడలేదు. ఇంకా రఘు చెప్తున్నాడు తను వెళ్తుంది అని. హెలికాప్టరే అంట, ఏమో ఏది ఆల్సో ఓకే. ఏడి వాడు ధీరనేడి ఆడు వస్తున్నాడు. అలా బ్లూది వేరే, అది హెలికాప్టర్ అంట. పైన ఇట్లుంది కదా హెలికాప్టర్ లాగా. హెలికాప్టరా? పెడదామా స్టాల్, వీక్లీ ఒకలాం కూర్చుందాం. అయ్యో ఎవరైనా లెక్తారు చెప్పండి. డ్రైవర్ వాళ్ళు ఇద్దరు, యోధ ధీరన్ డ్రైవర్స్. మాల్కి వెళ్ళాము, ఇంకా తిరిగాము, వాళ్ళు తిన్నారు. ఆ తర్వాత ఇవి కూడా కొనుక్కున్నారు. ఇంకా కొన్ని స్టోర్స్కి కూడా వెళ్ళాము ఏమైనా తీసుకుందామని. ఇంకా అది కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాము, ఇంకా లేట్ అయిపోతుంది. వాళ్ళు కూడా అలసిపోయారు ధీరన్ యోధ, వెళ్దామని అంటున్నారు వాళ్ళు కూడా. మేము కూడా వెళ్ళాలి, ఇంకా రిసెప్షన్కి వెళ్ళాలి కదా. స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో అలో చేయట్లేరా రఘు? ఫుడ్ కోర్ట్ నుంచి ఉంటది చూడు, అక్కడ బయట బాగుంటది అది వ్యూ. ఇండియా వచ్చింది కానీ లైటింగ్ మనం పోయిన రోజే రఘు సూపర్. ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ నుంచి మనకి కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ లైటింగ్ చూస్తూ ధీరన్ చెప్తున్నాడు బాగుంది అని చెప్పేసి. బట్ మేము వెళ్ళాం కదా, స్టార్టింగ్ వీడియో పెట్టాను, ఆ రోజే చాలా బాగుండింది లైటింగ్. ఆ తర్వాత ఎప్పుడు చూసినా డల్గానే అనిపిస్తుంది. నా పిచ్చి నా పిల్లలకి కూడా వచ్చింది. యోధ అడుగుతున్నాడు వ్యూ తీసినావా అని, అంటే నేను తీస్తున్నాను కదా, వాడికి చూసి అలవాటు అయిపోయింది. ఇంకా అలా
అది చేంజ్ అవుతూ ఉంటుంది నాన్న, సేమ్గా ఉండదు కదా. వెళ్ళినప్పుడే ఎక్కువ బాగుండే ముందు వీడియోలో. అవును, చాలా బాగుంది. ఎందుకు బ్రిడ్జ్ చూడడానికి. ఓ మై గాడ్. అయితే ఈరోజు వెహికల్స్ ఉన్నాయి, ఈరోజు సాటర్డే సండే ఓన్లీ చూడడానికి మాత్రం. అడుగు షిరా బాగుంది కదా శాంటా క్లాస్. ఇక్కడ బ్రిడ్జ్ చూడడానికి చాలా జనాలు వెళ్తున్నారు. ఇంకా మాల్లో కన్నా ఎక్కువ ఉన్నారు రోడ్డు పైన జనాలు. ఇంకా అదే అనుకుంటున్నాము, కోవిడ్ ఎక్కడుంది అంటే మనం కూడా తిరుగుతున్నాం కదా అనుకుంటున్నాము, అంతే కదా. ఇంకా ఎవరైతే ఉండట్లేరు అలా తిరుగుతూ ఉన్నారనమాట. అంటే సిచ్యువేషన్ని బట్టి ఎన్ని రోజులను ఉంటారు, ఇంకెవరు జాగ్రత్తలు తీసుకొని మాస్క్ శానిటైజర్ కంపల్సరీ. ఇంకా మాట్లాడుకుంటూ మా కన్వర్జేషన్ అలా నడుస్తుంది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికే లేట్ అయింది, చాలా టైం అయింది, 7 పైన అయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. హాయ్, హలో. ఇంకా బయట నుంచి వచ్చాము. జస్ట్ ధీరన్ యోధ వాళ్ళు ఫ్రెష్ అయ్యారు, పడుకున్నారు తినేసి. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు రిసెప్షన్ ఉండింది ఒకటి ఇక్కడే లోకల్లో. అస్సలు ఓపిక లేదు, తల బద్దలవుతుంది, బట్ వెళ్ళాలి. ఇంకా రఘు కిందికి వెళ్ళిపోయాడు, అందరం వెళ్తున్నాము. ధీరన్ యోధ మాత్రం తినేసి పడుకున్నారు. వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు రావట్లేదు. ఇంకా జస్ట్ ఓపిక లేదు, జస్ట్ కొంచెం మామూలుగా టచ్ అప్ వేసేసుకొని మళ్ళీ సేమ్గా ఇంక ఇదే డ్రెస్ మీద వెళ్ళిపోతున్నాను. చాలా లేట్ అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పేసి రిసెప్షన్కి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. కొంచెం దగ్గర రిలేషన్ అనమాట, నియర్ బై, అందుకనే వెళ్తున్నాను. లాంగ్ అయితే అస్సలు వెళ్ళేది కాదు, చాలా హెడేక్ వస్తుంది ఎందుకో, మార్నింగ్ నుంచి జర్నీలో ఉన్నందుకో ఏమో మరి. ఇంకా రిసెప్షన్కి వెళ్తాను, వీలైతే అక్కడ ఏమన్నా షూట్ చేస్తాను, లేదంటే ఇంతే. ఇంకా ఈ వీడియో ఎంతతో ఎంజాయ్ చేస్తానో తెలీదు, బట్ ఈరోజు అయితే హ్యాపీగా స్పెండ్ చేస్తే అది కూడా షేర్ చేసుకుంటాను, ఓకేనా. చాలా టైర్డ్ అయిపోయాను, అస్సలు ఓపిక లేదు. మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది కదా, మాటలే ఆగి వస్తున్నాయి, అస్సలు ఓపిక లేదు. బట్ వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అయిపోయాను రిసెప్షన్కి, కిందికి వెళ్దామని. అర్ధరాత్రి అయినా రఘుకి కాల్స్ వస్తాయి, మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ కాల్స్. ఇంక ఇప్పుడు కూడా అదే పని అనమాట. ఇంకా నేను రఘు ఒక సీట్లోనే కూర్చున్నాము, వెనకాల మా అత్తయ్య అబ్బి కూర్చున్నారు. ఇంకా ఇక్కడ దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా అలా అడ్జస్ట్ అయ్యాము. అజయ్ అందరం వెళ్తున్నాము. సో ఇంకా రిసెప్షన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ హాల్కి ఇంతకు ముందే వచ్చాను, లాస్ట్ వీక్లో ఒక పెళ్ళి చూపించాను కదా కజిన్స్, ఆ పెళ్ళి అయ్యిందే. ఇంకా రిసెప్షన్ ఇందులోనే అనమాట. సేమ్ గణపతి స్టాచ్యూ ఉంది కదా, ఇంకా ఆ ఫంక్షన్ హాలే. ఇంక ఇక్కడికి వచ్చేసాము, అందరినీ కలిసాను ఒకసారి. వీళ్ళందరూ రఘు సిస్టర్స్, ఇంకా బ్రదర్స్, కజిన్స్ అందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేస్తున్నాను. స్టేజ్ మీదకి ఎక్కేసి ఫొటోస్ దిగేసి రావడమే. ఇంకా కొంచెం తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ధీరన్ యోధ ఉన్నారు కదా ఇంక ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంకా అందరం వచ్చేసి ఒకసారి స్టేజ్ పైనకి వెళ్ళేసి ఫోటో దిగడానికని స్టేజ్ పైనకి వెళ్ళాము. ఇక్కడ కూడా కొద్దిగా ఈ కవర్ చేయాలి కదా అని చెప్పి కొద్దిగా ఇలా కవర్ చేశాను స్టేజ్ పైనకి ఎక్కేసి. ఇంకా అందరం వెళ్ళేసి ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ధీరన్ వీడియో కాల్ చేశాడు. మేము వచ్చేసి 10 minutes అయ్యిందంతే, మాకు 3 minutes జర్నీ ఏమో దగ్గరే, నియర్ బై చాలా. ఇంకా అప్పుడే కాల్ చేశాడు, వస్తున్నారా నాన్న, అయిపోయిందా ఫంక్షన్ అని చెప్పేసి. ఇంక ఇలా స్టేజ్ పైనకి వెళ్ళి ఫోటో దిగేసాము. ఆల్రెడీ ఫుల్గా ఈవినింగ్ లేట్గానే తినేసాము కదా, జస్ట్ స్టార్టర్స్ ఫిష్ అనమాట, అవి తినేసి ఫ్రూట్స్ తిన్నాము అంతే. నేను రఘు ఎక్కువ తినలేదు, ఇంకా లేట్గా తిన్నాం కదా అని చెప్పేసి అలా ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఇంకా అజయ్ ఇలా ఫిష్ తీసుకొచ్చాడు. అజయ్ చాలా మంచోడు తెలుసా, నిజంగా. ఎప్పుడే ఫంక్షన్కి అందరం వెళ్ళినా అజయ్యే తీసుకొస్తాడు. నాకు అబ్బికి ఇట్లా ప్లేట్స్, రఘుకి అందరికీ తెచ్చిన తర్వాత తను తెచ్చుకొని తింటాడు. మేము ఎప్పుడు అట్లా లైన్లో నిల్చొని అలా ఫుడ్ పెట్టించుకోము అజయ్ ఉంటే. ఇంక ఇలా వచ్చాను, ఇక్కడ అందరు తింటున్నారు, వీళ్ళందరికీ కూడా హాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళు, ఇంకా కజిన్స్, ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. సో ఇంక అందరిని ఒకసారి అలా చూపించేస్తున్నాను.
నేను జస్ట్ ఫిష్ తిన్నాను, ఆ తర్వాత ఫ్రూట్స్ ఇంకా స్వీట్ ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకా వీళ్ళు తింటున్నారు కదా, వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ నిల్చున్నాను. ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా రఘు వెళ్దాం అంటున్నాడు అప్పటికే. సరే ఇంకా వీళ్ళు తిన్నంత వరకు వెయిట్ చేద్దాంలే, కొద్దిసేపు మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. బయటికి వెళ్దామని చెప్పేసి నేను రఘు వెళ్ళాము. ఇక్కడ బాగా అనిపించింది, ఇంక ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసాను ఫొటోస్ దిగడము. అంతే కదా, లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ ఫొటోస్ దిగుతాను. నాకు నిజంగా చాలా పిచ్చి ఫొటోస్ ఉంటారు ఇట్లాంటి పిక్చర్లు, అందులో నేను ఒకదాని అనమాట. ఇంక ఇలా ఏదన్నా బాగా అనిపించింది అనుకోండి, ఇంక ఖచ్చితంగా ఫోటో దిగుతాను. అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ సూపర్ ఉంది కదా. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం, స్టార్ట్ అవుతున్నాం. తిను ఫ్రెండ్ అనమాట, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసింది. సో ఒక ఫోటో తీసేసుకున్నాను. ఇంకా కజిన్స్ అందరితో మాట్లాడేసి ఫొటోస్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇంకా లంచ్కి వెళ్ళిన తర్వాత పైనకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, చాలా బాగా అనిపించింది. చాలా అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా అలా ఈరోజు అయితే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అంటే మొన్నటిదే అనమాట, కొన్ని క్లిప్స్ యాడ్ చేసేసాను. ఆ రోజు చేసిందంతా అలా వెళ్ళడం రావడం రిసెప్షన్కి అదంతా కూడా షేర్ చేసుకున్నాను. అంతే అండి, ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.